అందరికీ నమస్కారం. ఇటీవల ఎక్కడ చూసినా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద దాడులు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఈ సినిమా నటులు మన రామ్ గోపాల్ వర్మ గారికి ఒంగోలు జిల్లా మద్దిపాడు నుంచి కేసులు ఫైల్ చేయటం, అదేవిధంగా ఒంగోలులో ఫైల్ చేయటం, గుంటూరులో ఫైల్ చేయటం అనేక కేసులు రామ్ గోపాల్ వర్మ గారు ఫైల్ చేశారు. అయితే ఈ కేసులన్నింటికి పోలీసులు వారు నోటీసులు ఇచ్చారు. నోటీసులకి రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పి నోటీస్ ఇచ్చేళ్ళారు. అయితే ఆయన నేను షూటింగ్ ఉందో రాలేదని చెప్పి మెసేజ్ పెట్టారు. మళ్ళీ రెండో నోటీస్ ఇచ్చారు. రెండో నోటీస్ ఇస్తే కూడా ఆయన స్పందన లేదు. దాని మీద ఆయన కోసం పోలీసులు వేట మొదలెట్టారు. నిన్న కాక మొన్న ఆయన ఇంటికి పోలీసులు, ప్రకాశం జిల్లా పోలీసులు వస్తే ఆయన ఇక్కడి నుంచి లేదు, నేను కోయంబత్తూరులో షూటింగ్లో ఉన్నా అని చెప్పి షూటింగ్కి సంబంధించిన క్లిప్స్ పంపించడం తెలుస్తూ ఉంది. అయితే అసలు ఇక్కడ కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, రామ్ గోపాల్ వర్మ గారు ఈ పోస్టులు పెడతాం ఎలా, దానికి కేసులు పెట్టించుకోవడం ఎలా, మళ్ళీ పారిపోవడం ఎలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది, ఉన్నప్పుడు అరెస్ట్ అవ్వచ్చు కదా, అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకోవచ్చు కదా, అంత ప్రేమ వలకపోసేవాళ్ళు అని కొంతమంది అన్నారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోవాలా. అయితే ఆయన మీద 50 కేసుల పైన కేసులు ఉన్నాయి. ఎవరి మీద? పోసాని కృష్ణమురళి మీద. అయితే ఆయన ఈ కేసులన్నింటికి ఈ కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడిపోయి ఆయన నాకు దండం పెట్టి నన్ను వదిలిపెట్టండి, నేను నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం బతుకుతానని వేడుకుంటున్నాడు. ఎవరిని? ప్రభుత్వాన్ని, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ అంత మాట్లాడినప్పుడు మరి వెళ్ళొచ్చు కదా. 15 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైల్లో ఉండి వస్తే ఏమవుతుంది? మళ్ళీ కేసు అనేటప్పుడు భయపడి పారిపోతామేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పవన్ కళ్యాణ్ అయితే మరీ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. బండ బూతులు, పెళ్ళాలని, అమ్మల్ని, తల్లుల్ని, అందరినీ బూతులు తిట్టాడు పోసాని కృష్ణమురళి. మరి ఆయన ఇవాళ దండం పెట్టి తప్పు అయిపోయింది, క్షమించండి, నన్ను వదిలేయండి, నేను పక్క రాష్ట్రాలకు పోయి బతుకుతానని చెప్తా ఉన్నాడు. ఇక పదే పోతుంది శ్రీరెడ్డి, ఆవిడ కూడా అలాగే మాట్లాడుతుంది. ఆవిడ కూడా అధికారం ఉన్నప్పుడు 4వ తారీఖు జగన్ అన్న నువ్వు గెలవాలి, గెలిస్తే వీళ్ళందరూ అంతూ చూడాలని అంది. ఇవాళ ఏమో దండం పెట్టి చంద్రబాబు గారు తప్పు అయిపోయింది, లోకేష్ గారు తప్పు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు తప్పు అయిపోయిందని దండం దశకం పెట్టి ప్రాధాయపడుతుంది. ఎవరు? శ్రీరెడ్డి. ఇకపోతే పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించి ఈ ప్రముఖులందరూ కూడా రకరకాలుగా వాళ్ళ సంబంధం లేని విషయాల్లో ఏలు పెట్టి కెలికి మాట్లాడి ఇవాళ దండం తప్పు అయిపోయింది, క్షమించండి అని ప్రాధాయపడుతున్నారు. ఇది ఎంతవరకు సమయం? అంత దమ్ము కరెక్ట్. నువ్వు ఒక భుజాన్ని వేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన తరపున ఒకళ్ళ తరపు మాట్లాడినప్పుడు వెళ్ళిరా. 15 రోజులు జైలుకి వెళ్తాక ఎందుకు భయపడతారు? జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తారు కదా. దానికోసం భయపడిపోయి పెడబొబ్బులు పెట్టి ఏడవలసిన అవసరం అయితే లేదు. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కోర్టులు శిక్ష వస్తాయి, శిక్ష అనుభవించు. ఆ మాత్రం శిక్ష తీసుకుంటే సిద్ధంగా లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ పాలే తప్పు పని క్షమించమని అడుగుతున్నారు. వీళ్ళంతా ఏదో సినీ వర్గాలు కదా అని వదిలిపెడితే కనుక మళ్ళీ రేపు వచ్చేవాడు ఇంకోటి మాట్లాడతాడు. అందుకని వదిలిపెడతాం అనేది ప్రభుత్వాలు చేయకూడదు. తప్పుని తప్పుగా ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే అని ప్రజలంతా కూడా కోరుకున్నారు. సినిమా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిందని తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలంతా కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో విష ప్రయోగం అంటే ఎందుకన్నా అంటే విష ప్రచారం. ఈ విష ప్రచారం చేసేవాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు సుమారు 50,000 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఐడెంటిఫై చేశారు. వీళ్ళంతా కూడా ఒక చైన్ అండర్స్టాండింగ్లో, ఒక ఏకీకృత ప్రణాళిక ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి కూడా వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ యాంటీ ప్రచారం. ఎవరెవరి మీద? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, వీళ్ళందరూ ఫ్యామిలీస్ మీద కూడా, వీళ్ళందరి మీద కూడా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసే సోషల్ మీడియా ప్రచారం. ఈ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఎక్కడైనా కానీ వైసీపీ వాళ్ళు పెయిడ్ చేసిన ఆర్టిస్టులు 50,000 మంది వరకు ఉన్నారనేది పోలీసుల ఎంక్వైరీలో తేలింది. దీంట్లో వీరందరూ కూడా ఎక్కువగా టార్గెట్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్లస్ వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళతో పాటు వంగలపూడి అనిత గారు, వీళ్ళందరి మీద కూడా అనేక రకాలైన వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? పీడీ యాక్ట్ పెట్టాలని ఆలోచిస్తుంది. ఈ పీడీ యాక్ట్లో ప్రధానంగా 5 రకాల నేరాలు చేసే వాళ్ళ మీద ఈ పీడీ యాక్ట్ పెడతారు. వాళ్ళలో వీళ్ళని కూడా చేర్చాలనేది ఆలోచన చేస్తూ ఉందని తెలుస్తూ ఉంది. అయితే ఈ పీడీ యాక్ట్లో ప్రధానంగా నాటుసారా తయారు చేసే వాళ్ళని, అక్రమ మద్యం అమ్మే వాళ్ళని,
బందిపోట్లు, దొంగతనాలు చేసేవాళ్ళని, మళ్ళీ అక్రమ దందాలు చేసేవాళ్ళని, మారక ద్రవ్యాలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళని, గంజాయి, హెరాయిన్ ఇలాంటి మారక ద్రవ్యాలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళని, ఇలాంటి వాళ్ళు మొదలైన ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాళ్ళ మీద ఈ పీడీ యాక్ట్ అనేది ఉపయోగిస్తుంది. ఈ సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు కూడా ఈ పీడీ యాక్ట్లో పెడితే కనీసం సంవత్సరం పాటు బెయిల్ రాదు. ఒకసారి వార్నింగ్ ఇచ్చి ఒకసారి చేసిన మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే పీడీ యాక్ట్ వాళ్ళ మీద ప్రయోగించవచ్చని కలెక్టర్లకి, ఎస్పీలకి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో, సోషల్ మీడియా పోస్ట్ పెట్టాలంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి రావచ్చు అనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.